అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. 2 ఏళ్లలో చేసిన పనులను ఆయన వివరించారు. అనంతపురం అభివృద్ధికి తమ ప్రభుత్వం మరిన్ని బృహత్తర కార్యక్రమాలు చేపడుతోందన్నారు ప్రభాకర్ చౌదరి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. 1,00,000 మైళ్ళ ప్రయాణమైన ఒకే ఒక్క అడుగుతో మొదలవుతుందంటారు. ఒకే ఒక్క ఆలోచన పీస్ మెమోరియల్ హాల్ మొదలుకొని రహదారులు, సంక్షేమం. అనంతపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి సందర్భంగా గత శాసనసభ ఎన్నికల్లో మీ సహకారంతో శాసనసభలో అడుగుపెట్టి అరుదైన అవకాశాన్ని కల్పించిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలిచ్చిన అవకాశాన్ని అధికారంలో కాకుండా బాధ్యతగా స్వీకరించి శక్తి మేర శ్రమించి అభివృద్ధి సాధించాలి, ఇదే నా అభిమతం. అందుకు అనుగుణంగా శాసనసభలో పలుమార్లు పలు సమస్యలను లేవనెత్తిన విషయం మీకు తెలిసిందే. ప్రజాప్రతినిధిగా ప్రజలకు జవాబుదారుగా ఉండాలి. చేసే ప్రతిచర్య పారదర్శకతకు ప్రతిబింబించే రీతిలో ఉండాలి. ఈ నగ్నసత్యాన్ని జీర్ణించుకున్న వ్యక్తిగా గడచిన ఈ 2 ఏళ్లలో సమస్యల సాధనకు కృషి తెలిపిన మరియు సాధించిన విషయాలను మీ ముందు నివేదించవలసిన అవసరాన్ని గ్రహించిన బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రతి ఏడాది శ్వేతపత్రం ద్వారా తెలియజేయాలన్న తపనలో భాగమే ఈ సమర్పణ.